visionary, Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Gariki, Sivoham Karyakramaniki, Ide Sadara Swagatam, Suswagatam. పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో మంది పీఠాధిపతులు రావడం జరిగింది. వారందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈ మ్యూజిక్ తో పాటు ఓం నమ శివాయ అందాము. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. విజనరీ లీడర్గా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో ముఖ్య అంశాలని మన కోసం తీసుకొని వస్తూ అడ్డంకులు ఎన్ని వచ్చినా వాటన్నిటినీ అధిరోహిస్తూ ప్రపంచ పటంలో మన ఆంధ్రప్రదేశ్ని ముందు వరుసలో నిలబెట్టడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ద లీడర్, ద విజనరీ, ఇటీవల కాలంలో అద్భుతమైనటువంటి ఉత్సవాలను నిర్వహిస్తూ విశాఖలో, అనకాపల్లిలో, అరకులో, విజయవాడలో, అలాగే పాకలలో గొప్ప గొప్ప కార్యక్రమాన్ని చేపడుతూ ఎన్నో పెట్టుబడులని మన ఆంధ్రప్రదేశ్ కోసం తీసుకొని వస్తూ మన ఆంధ్రప్రదేశ్ ముందుండి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకుడు, ద గ్రేట్ లీడర్, ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. ఓం నమ శివాయ. అందరం కలిసికట్టుగా అందాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరూ ఒక్కసారిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మన మహర్షులు వారి మనోనేత్రంతో అద్భుతమైనటువంటి ఎన్నో మంత్రాలని, మంత్ర శక్తులని మనకి ప్రసాదించారు. మన హైందవ ధర్మంలో ఒక్కొక్క మంత్రాన్ని ఆ ఫ్రీక్వెన్సీలో కరెక్ట్గా మనం పలికినట్టయితే సత్ఫలితాలని అందుకోవడం ఖాయం. అలాగే శ్రీ లావు కృష్ణదేవరాయలు గారిని, వారి సతీమణి గారిని కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. పద్మశ్రీ సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇవాళ శివరాత్రి విశేషం గురించి వారు మనకి విశ్లేషిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అందరూ ఒక్కసారి ఓం నమ శివాయ. స్వరం వినపడలేదు,
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నిత్య యవ్వనులు సనాతనులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల పాద పద్మాలకు నమస్కరించి, ఇది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వదినము ఇక్కడ ఈ అమరావతి రాజధాని ప్రాంగణములో, ఈ గుంటూరు ప్రాంగణములో ఈ మహా న్యూస్ మహా వంశీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇది ప్రథమ వార్షికోత్సవం. అంటే ప్రథమం అంటే మొదటిది. ఒక అక్షరం తిప్పేస్తే ప్రమథులు, ప్రమథాగ్రేసరుడు మహాశివుడు. ఆయన చుట్టూ ఉండే పరిజనమంతా ప్రమథులు. మనమందరము కూడా ప్రమథులమే. అసలు శివుడి గొప్పతనం ఏమిటి అంటే, ఆయన శివుడంటే సౌందర్యం, శివుడంటే సౌజన్యం, శివుడంటే సహనం, శివుడంటే మాధుర్యం. హాలాహలము పుట్టినప్పుడు, పాలసముద్రం చిలికినప్పుడు హాలాహలం పుట్టింది, మహావిషము. ఆ విషం పుట్టినప్పుడు మహావిష్ణువు, ఇంద్రుడు, బ్రహ్మ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు శివుడి దగ్గరికి. ఏమిటయ్యా మా పరిస్థితి, లోకమంతా ఏమైపోతుంది, నువ్వు కాచుకోవాలి అన్నారు. ఆ పరమేశ్వరుడు ఒక్కసారి ఆ మహావిషాన్ని, సర్వంకషమున్ మహావిషమును ఆహ్వానించే ఒక చిన్న ముద్దలాగా, ఒక నేరేడు పండులాగా చేసి మింగేశాడట మహానుభావుడు. అంటే కష్టాన్ని సహించటం అన్నది అది మింగి గొంతులో ఇక్కడ ఉంచాడు. లోపలికెళితే సమస్త భువనాలు మాడిపోతాయి, బయట ఉంటే బయటి లోకాలు మాడిపోతాయి. అందుకని అటు ఇటు కాకుండా గొంతులో పెట్టుకున్నాడు. ఆయన గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు మహానుభావుడు. మానవుడు కూడా అంతే. అదే సముద్రములో చంద్రుడు వచ్చాడు. చంద్రుడు వస్తే తల మీద పెట్టుకొని లోకానికంతా చూపించాడు, చంద్రుడు ఎంత చల్లనివాడు, ఎంత తెల్లనివాడు అని. ఇతరుల గుణాలు ఉంటే ఇలా తల మీద పెట్టుకొని చెప్పాలి, లోపం ఉంటే గరళములాగా గొంతులోనే పెట్టుకోవాలి అని ఒక మహా సందేశాన్ని శివుడు మనకు ఇస్తున్నాడు. అటువంటి పరమేశ్వరుని యొక్క శివరాత్రి. శివరాత్రి అంటేనే జాగరణము. జన్మకొక శివరాత్రి అన్నారు. ఎందుకు సామెత వచ్చింది అంటే, శివరాత్రి నాడు మనము జ్ఞానము, ఎందుకు ఈ జన్మ వచ్చింది, ఎంతమందికి మనం ఉపకారం చేయగలిగాము, ఎంతమందిని మనము నొప్పించకుండా జీవితాన్ని గడిపించాము అన్నదాంట్లోనే జీవన పరమార్థం ఉన్నది. మనకు శివుడు ఆ సత్యాన్ని నేర్పుతూ ఉన్నాడు. అటువంటి శివానుగ్రహము మనందరికీ, మీకందరికీ కలగాలి అని నేను ఆశీర్వదిస్తూ, శివుడి మహిమ చెప్పడానికి ఇది చాలా గొప్ప ఒక క్షేత్రము. పంచారామాలలో ప్రప్రథమమైన క్షేత్రము, ఇంద్ర ప్రతిష్ఠితమైనటువంటి లింగము, అమరేశ్వర లింగము. మహాదేవదేవం మహానాట్యసారం. మహాదేవుడు అన్న శివుడికి ఒక్కడికే పేరు, ఏ దేవుడికి ఆ పేరు అనువర్తించదు. మహాదేవదేవం మహానాట్యసారం మహేంద్రేంద్రదేవ ప్రతిష్ఠామరేశం మహానాయకాంధ్రీయ చంద్రై సుసేవ్యం మహానాయకాంధ్రీయ చంద్రై సుసేవ్యం మహాభక్తి సేవ్యం మహేశం నమామి. అటువంటి మహాభక్తితో ఆయన ఏ కారణం చేత పేరు పెట్టాడో కానీ, భక్తి అందరికీ మహాభక్తి కావాలి ఇవాళ. ఎందుకంటే మానవులందరికీ కోర్కెలు పెరిగిపోయాయి. అన్ని కోర్కెలు తీరాలి అంటే మామూలు భక్తి చాలదు, అందరికీ మహాభక్తియే కావాలి. అటువంటి మహాభక్తి పూర్ణులమై పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది మనం అందరము కూడా ధన్యులం కావాలి. 4 పర్యాయాలు
ఆంధ్ర సంపూర్ణ రాష్ట్రమునకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రి కావటం అన్నది శివుని యొక్క అనుగ్రహము చంద్రబాబు గారికి ఎంత ఉన్నది అని మనం ఆలోచిస్తే పరిపూర్ణమైన అనుగ్రహము ఆశీర్వచనము ఆయనకి. ఒకనాడు హైటెక్ సిటీ భాగ్యనగరం, అది ముందే భాగ్యనగరము హైదరాబాదు, దానిలో ఒక కిరీటములాగా హైటెక్ సిటీని నిర్మాణం చేశాడు ఆయన. ఇప్పుడు ఒక 5 కిరీటములు, అమరావతి 5 అక్షరాలు, 5 తలలు శివుడికి, పంచశీర్షుడు కదా ఆయన. అటువంటి 5 కిరీటములో 50 కిరీటములో ఆయన ఏం చేస్తాడో, ఆయనకు మాలాంటి వాళ్లకు పద్యం రాస్తే ఒక పట్టాన తృప్తి ఉండదు, ఇంకో భావం రావాలి, ఇంకో పదం రావాలి. అలాంటి మహానుభావుడు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలనే తపన ఉంటుంది ఆయనకి. ఆ చేతికి అంత అనుగ్రహం శివుడు ప్రసాదించాడు. ఎందుకంటే అమరేశ్వరుడు, ఇంద్ర ప్రతిష్ఠితమైన లింగము అమరేశ్వరుడు, 16 అడుగుల లింగం అది. ఇంత గొప్ప లింగము ఈ ప్రాంతములో ఇదొక్కటే అంత గొప్ప లింగము. అటువంటి గొప్ప లింగమును సేవించేటువంటి ఇంద్ర ప్రతిష్ఠితమైనటువంటి మహాలింగము కల రాజధాని నగరాన్ని అమరావతిగా ఏర్పరచి, అటువంటి ఈ నగరాన్ని ఎప్పుడో మరి అప్పుడు హైటెక్ సిటీ సృష్టించాడంటే ఇప్పుడు అంతేకాదు కదా, ఇప్పుడు క్వాంటం మారిపోయింది ప్రపంచం, క్వాంటం. కాబట్టి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆయన ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్గా, ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్గా మలచి ఇవాళ ప్రపంచానికంతా చూపిస్తున్నాడు. ఈ శివరాత్రి నాడు ఆధ్యాత్మికమైన ఇంటెలిజెన్స్ ఆయనకు ఒక తన మనమడు లాంటి మనమళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా, వాళ్ళందరికీ ఏం కావాలంటే క్వాంటం కావాలి. ఒక వందల కొలది కంప్యూటర్ల యొక్క కలయిక క్వాంటం. అది మాత్రమే కాదు, ఇంకేం కావాలి, ఆర్టిఫిషియల్, అది ఆర్టిస్టిక్ కావాలి, సౌందర్య భావన కావాలి. ఆయనకి ఎంత సౌందర్య భావన అంటే ప్రతిదీ కూడా అంత గొప్పగా చేయాలి, ఇంత బాగా చేయాలి, నా ప్రజలకు ఇంత సేవ చేయాలి, నిరంతరము తపన. మనం ఆకాశంలో పూర్ణచంద్రుని చూస్తే మనకెంత ఆనందమో, ఆయన్ని చూస్తే ఆంధ్ర ప్రజలకు అంత ఆనందము. ఈయన మన కోసం నిలబడి చేసేటువంటి వ్యక్తి అని. ఆయన నవశివాభ్యాం అని మొదట ఎందుకు చెప్పానంటే, శివుడి వల్ల యవ్వనము. 70 దాటిన వాడు అలవోకగా మెట్లెక్కుతాడు, అలవోకగా దిగుతాడు. ఆయన ఆరోగ్యము తథాస్తు తథాస్తు, అలాగే ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఆయన వర్ధిల్లి రాజు ప్రభువు ఎప్పుడైతే ఎటువంటి వాడో ప్రజలందరికీ అటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. నిత్య శ్రామికుడు, చాలా దార్శనికుడు. రేపేమి జరుగుతుంది, ఎల్లుండికి ఏం కావాలి, వచ్చే సంవత్సరం ఏం కావాలి ఆలోచన చేస్తాడు అతడు. అటువంటి ఆలోచన వైభవము, సేవాభావము ఉన్నటువంటి మహనీయుడు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు ఆయన్ని నిరంతరము రక్షించి మనందరికీ ఏం కావాలో, ప్రజలకేం కావాలి, అభ్యుదయం కావాలి. రైతు ప్రాణము ఈ జాతికి, రైతు రాజు కావాలి. ఆ రైతుకు ఏం కావాలో నిరంతరము శ్రామిక లక్షణముతో ఆలోచిస్తాడు. అటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఆయనకు నిరంతరము కలగాలి అని. నాకేమో 5 నిమిషాలు అన్నారు, సమయం ఒక్క 2 నిమిషాలు మాట్లాడే వీలుంటే మాట్లాడతాను, అనుమతిస్తే. ఏమి మాట్లాడాలి అంటే 2 నిమిషాలు. నా 14 ఏళ్ల వయస్సులో, 14 సంవత్సరాల వయస్సులో నేను ఒక శివస్తోత్రం రాశాను, శివతాండవ స్తోత్రం. ఆ పదాలకు కూడా అర్థం తెలియదు ఆనాడు నాకు, తర్వాత తెలుసుకున్నాను. ప్రమథులందరూ పాడ ఫణిగణములు నాడ, పార్వతీ ప్రముఖులు పరగి సయ్యని చూడ, కాల్గజ్జ సవరించనన్నా త్రియంబకుడు కీల్గంటు విదలించె మిన్నుల్ గ్రక్కదల, డమరుకము జళిపించె ఢం ఢం మననిపించే, అమర సంఘముతోడ అంతటా క్రిక్కిరిసే, డమరుకము జళిపించె ఢం ఢం మననిపించే, ఐవున్నురుల్ రుక్కులంతటా వినిపించే. వ్యాకరణ శాస్త్రం అప్పుడే పుట్టింది. డమరుకము జళిపించె ఢం ఢం మననిపించే, ఐవున్నురుల్ రుక్కులంతటా వినిపించే, క్షీరాబ్ధిలో తేలు కీలానుగామి అయి ఫాలాక్షునేత్రము ప్రజ్వలించే, జయ జయ మహాదేవ సౌధీకృత గ్రావ, సతత నృత్య విరావ సత్యభావ, పార్వతీ
ప్రణయాంకవాసి జయ హో ప్రథిత రక్తఛటాకేసి జయ హో కాళకాలం వ్యాళమాల జయ కంకాళ పూర్ణిత భస్మహేలా జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ విజయ హో అంచు ప్రమధావళుల్ అంచలంచలతోడ మించిపోయిరి జయ జయధ్వానాల జాడ స్తోత్ర పాఠమి చాలు చూపించు సరి ప్రజ్ఞ అన్నట్లు నగ కన్య అలవోక నవ్వింది నవ్వు అంతర్యమ్ము రవ్వలో పసిగట్టె మువ్వలం ఝళిపించె దివ్య రవళులడించె ఒక పాదనాదమ్ము ఘం ధమ్మటంచు దుడంగెనొక పాదనాదమ్ము ఘల్లు ఘల్లుమని పొంగే అది కాల భైరవుని అసుర మర్దన పాదము అది పార్వతీరమణి మృదుల పేశల పదము అర్ధనారీశ్వర తత్వము పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో ఆదెసలనాదుకొను హస్తములు శస్తములు ఆది కలశాంబు నిధులేమో ఊదుకొను నెన్నురము ఉండు ఉమకాపురము ఉత్తముల గోపురము దేవా కాదనవు లేదనవు కాంచన మహాధనువు కాంచగలదే తనువు దేవా నిన్ను కాంచగలదే తనువు దేవా. ఇంకా చాలా ఉంది కానీ సంక్షిప్తం చేశాను సమయానుసారముగా. పెద్దవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దీన్ని సంక్షిప్తం చేశాను. ఈ సభలో సుబుధేంద్రులు మంత్రాలయ తీర్థ పీఠాధిపతులు వారికి నమస్కారము. అట్లాగే రమ్యానంద భారతి వారికి కూడా నమస్కారము. చంద్రబాబు గారు ఆయన సద్యోజాతం ప్రవద్యామి అన్నారు శివుణ్ణి. సద్యోజాత అంటే అప్పటికప్పుడు పుట్టేవాడని. ఏ నాయకుడైనా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో చేసి కార్యక్రమాలు ప్రజాహితంగా నిర్వహించగలిగిన వాడే మహాదేవుడి అనుగ్రహం గల మహానాయకుడు అవుతాడు. ఈ మహా కార్యక్రమానికి మహాశివరాత్రికి నన్ను పిలిచి ఆయన ఈ 4 మాటలు ఇక్కడ స్వామివారి గురించి మాట్లాడే భాగ్యం కలిగించినందుకు మహావంశీకృష్ణ పద్మావతి దంపతులను నేను ఆశీర్వదిస్తున్నాను. చాలా ప్రతిభావంతుడు, యువకుడు, సద్యస్ఫురణ గలవాడు మహావంశీని నేను ఆశీర్వదిస్తూ ఉన్న అందరికీ కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. జయోస్తు. ధన్యవాదాలు సార్. శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ 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 సుబుధేంద్ర తీర్థస్వామి మంత్రాలయం పీఠాధిపతి వారిని వారి ఆశీస్సులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమన్ లక్ష్మీ నృసింహస్య శ్రియం దిశతు మే నఖః స్వభక్తాభీష్టదానాయ సముపాత్త దశాకృతేః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఓం నమః శివాయ. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సుగుణశాలినః. పరమ పవిత్రమైనటువంటి ఈ శివరాత్రి శుభ సందర్భంలో మన తెలుగు రాష్ట్ర రాజధాని పరిసరంలో మహాశివరాత్రి శివోహం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పరచి సనాతన హిందూ ధర్మానికి విశేషంగా ఒక వేదికను సిద్ధం చేసినటువంటి మహా వంశీ గారికి, మహా టీవీ నిర్వాహకుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఇప్పటికే మన నాగఫణి శర్మ గారు చెప్పినట్టుగా శివుడు చల్లదనాన్ని కోరుతూ చంద్రుణ్ణి తన యొక్క శిరస్సు పైన ఉంచాడు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం
గరళాన్ని అంటే విషాన్ని తాగి దాని యొక్క ప్రఖరతను పరిహారం చేసుకోవడానికి చంద్ర బింబాన్ని తన శిరస్సుపై ఉంచాడు. అలాంటి చంద్రుని నామాంకితులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు మన తెలుగు రాష్ట్రం యొక్క విశేష అభివృద్ధి కోసం దీని యొక్క గరళాన్ని పరిహారం చేసి చల్లదానాన్ని ప్రసాదించడం కోసం ఆ శివుడు ఎలాగైతే తన శిరస్సు పైన చంద్రుని ఉంచాడో మన తెలుగు ప్రజలు అభిమానంతో మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని వారి ద్వారా మన తెలుగు రాష్ట్రానికి ఎంతో మేలు కలగాలి అనేటువంటి తపనతో సంకల్పంతో నిశ్చిత భావంతో ప్రజలందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించారు. అలాంటి ముఖ్యమంత్రి గారు మన సనాతన హిందూ ధర్మానికి కట్టుబడి ఉండి హిందూ ధర్మ పరిరక్షకుడై విశేషంగా మన తెలుగు రాష్ట్రం యొక్క అభివృద్ధినే తన మంత్రంగా తన జీవితంగా మలుచుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం మన ముఖ్యమంత్రి గారిది. వారి యొక్క కార్యవైఖరి కేవలం మన తెలుగు రాష్ట్రానికి మాత్రం కాకుండా యావత్ భారతదేశంలో వారి యొక్క సేవలు వారి యొక్క ప్రాముఖ్యతను మన భారతీయులందరూ కూడా ఎప్పుడూ మరవని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఒక బాంధవ్యాన్ని కాపాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి విశేషమైనటువంటి సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభివృద్ధికి మన దేశం యొక్క అభివృద్ధికి సనాతన హిందూ ధర్మం యొక్క అభివృద్ధికి పేద ప్రజల యొక్క ప్రగతికి ముఖ్యమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ వేదిక పైన రావడం ఈ కార్యక్రమానికి ఎంతో విశేషతను సంతరించుకున్నది. ఈరోజు మనమందరం కూడా ఆ పరమశివుడి యొక్క విశేషమైనటువంటి శివరాత్రి మహోత్సవాన్ని ఆచరించుకుంటున్నాం. శివుడు అంటే కేవలం భగవంతుడు అని కాకుండా శివుడు అంటే వ్యాకరణ శాస్త్ర ప్రవర్తక, నాట్యశాస్త్ర ప్రవర్తకగా, అలాగే భక్తులను శీఘ్రంగా ఉద్ధరింపజేసేటువంటి మహాదైవంగా కొలువబడినటువంటి దైవం త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి పరమశివుడు. అలాంటి శివుని ఆరాధన అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గావించాలి. ఎందుకంటే మనమందరం కూడా ఈరోజు ఇన్స్టెంట్ యుగంలో ఉన్నాం. ఇప్పుడు భగవంతుణ్ణి కొలిస్తే తక్షణమే మాకు బలం కలగాలని అలాంటి విధంలో క్షిప్రప్రసాదుడైనటువంటి వాడు పరమశివుడు. పరమశివునికి ఎలాంటి ఆడంబరం లేకుండా కేవలం భక్తి ప్రపత్తులతో ఆయన్ని కొలిచినట్టయితే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. ఎదుటివాడు ఎంతటివాడు నిజంగా ఆయన ఆరాధిస్తున్నాడా, ఏ లోకక్షేమం కోసం ఆయన నన్ను జపం చేస్తున్నాడు ధ్యానిస్తున్నాడు అనేటువంటి వివక్ష కూడా లేకుండా బోలాశంకరుడుగా పిలువబడేటువంటి ఆ పరమశివుడు లోకానికి సమస్త విధంగా క్షేమాన్ని సమకూర్చే దైవంగా త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి ఆ శివుడు ఈరోజు అందరి చేత ఆరాధించబడుతున్నాడు. శివుని యొక్క ఆరాధనకు కుల మతాలకు ఒక అభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ శివుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా గొప్పది. ఇప్పుడు వైష్ణవులు విష్ణువుని మాత్రం ఆరాధిస్తారు, అయితే ఇంకొకరిని మాత్రం ఆరాధిస్తారు. శైవ వైష్ణవ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరాధించేటువంటి దైవం ఆ పరమశివుడు. అంతేకాకుండా ఒక ఊరు ఒక గ్రామం అంటే శివాలయం లేనటువంటి ఒక ఊరు మన భారతదేశంలో లేదు. అలాంటి గొప్ప దైవంగా పిలువబడేటువంటి మహాశివుణ్ణి ఉద్దేశించి ఆచరించేటువంటి ఒక ఆరాధన ఈ శివరాత్రి. ఈరోజు ఉపవాసం, జాగరణ, భగవన్నామ స్మరణ తదితర కార్యక్రమాలతో ఈ పరమ పవిత్రమైనటువంటి రోజును గడిపి ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగు రాష్ట్రంలో ద్వాదశ లింగంలో రెండవ లింగంగా పిలువబడేటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు. అలాంటి ద్వాదశ లింగంలో ఒక లింగం మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి లింగం అంటే మన తెలుగు రాష్ట్రం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటిది మనం అందరం కూడా గర్వపడేటువంటి విషయం. అలాంటి శివారాధనను నిమిత్తం చేసుకుని శివోహం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క రాజధాని నగరంలో జరపడం మహా టీవీ తరపున
చాలా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పరిచారు. మనమందరం కూడా సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవారు. హిందూ ధర్మం అనేటువంటి చాలా గొప్పమైనటువంటి ధర్మం. విశ్వంలో దీనికి సరైనటువంటిది కానీ మిన్నదైనటువంటి కానీ మరొక్క ధర్మం లేదు. కనుక స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నట్టుగా మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క హిందువులు కూడా తమ తమ ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అనేటువంటి సందేశాన్ని ఈ యొక్క సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈ వేదిక పైన ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు, ధార్మిక ప్రవక్తలు ఉన్నారు, అలాగే ఎంతోమంది గణ్యులు ఉన్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరొక్కసారి మనందరి ప్రియతమ నాయకులు, మన రాష్ట్రాన్ని మున్నడిపేటువంటి గొప్ప నాయకులు, కేవలం ప్రజాహితమే తన ఊపిరిగా ఉన్నటువంటి మహా వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి గారిని అన్ని విధాల భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను వారికి ఇస్తూ వారి ద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ మనమందరం కూడా మా యొక్క తపస్సు, పూజ, మా ఆయుష్ దాన్ని కూడా కొంతగా ఆయనకు ధార పోసి ఆయన్ను గట్టిపరుస్తాం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇదివరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి రాజ్యంగా ఉండి అందులో మన ముఖ్యమంత్రి గారు వారి వంతుగా ఇప్పటికే చెప్పినట్టుగా హైటెక్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ తదితర అభివృద్ధి చేశారు. అయితే ఏమీ లేనటువంటి ఒక రాష్ట్రాన్ని రాజధానిని నిర్మించడం, రహదారులను నిర్మించడం, అలాగే ఎన్నో కార్యాలయాలు కానీ గొప్ప ఒక రాష్ట్రాన్ని కట్టేటువంటి ఒక బాధ్యత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఉంది. అంటే వారి బాధ్యతలు, వారి పరిశ్రమం, వారికి ఉన్నటువంటి టెన్షన్, వారి తపన, వారి పట్టుదల ఎంత అనేటువంటిది మనం దీని ద్వారా తెలుసుకోగలం. అలాంటి ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి దీవిస్తూ వారిని మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల వారి దర్శనార్థం రావాలి అని మనస్ఫూర్తిగా ఆ పీఠం తరపున ఆహ్వానిస్తున్నాం. అలాగే మహావంశీ గారిని ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గొప్ప ఆర్గనైజేషన్, యువకులు, ధర్మిష్ఠులు, ప్రజాహితాన్ని కోరేటువంటి వారు, ఎప్పుడూ సుప్రసన్నంగా ఉండేటువంటి వంశీ గారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి పేరున అందరినీ అభినందిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా మనసారా దీవిస్తూ మనమందరం కూడా ఆ పరమశివుణ్ణి ఆరాధిద్దాం, మన కష్టాలను పరిహారం చేసుకుందాం. అలాగే ఆయన యొక్క దివ్య దృష్టి, విద్య, అలాగే కళ అనేటువంటి ప్రతి ఒక్క దాన్ని ఆయన ఆశీస్సులతో పొందుదామని చెబుతూ మా యొక్క మాటలకు సెలవు చెబుతున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ 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 రమ్యానంద భారతీ మాతాజీ శ్రీ శక్తి పీఠాధీశ్వరి వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. జగన్నాథుడైన నారాయణకు జగద్గురువులైనటువంటి ఆదిశంకర్ భగవత్పాదాచార్యుల వారికి మా శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులు కృత్తాళ పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపం అయినటువంటి మా పీఠదేవత మరకత సిద్ధేశ్వర స్వామి సహిత మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ అందరికీ మహాశివరాత్రి శుభాశీస్సులు. ఓం నమ శివాయ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. సుమారుగా నేను 6:10 కల్లా ముందే వచ్చి కూర్చున్నాను. ఇక్కడ రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి వేదిక మీద. నిజంగా చెప్పాలంటే చాలా హుషారెత్తించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఆ కార్యక్రమాలు చూసినప్పటికంటే కూడా ప్రజలందరిలో ఉత్సాహం కలిగించింది ముఖ్యమంత్రి గారు రాక. వారు రాగానే అందరూ జయ జయధ్వానాలు, చప్పట్లు, ఆనందము, హర్షధ్వానాలు. ఆ ఒక్కటి చూస్తేనే చాలు ఆ పరమేశ్వరుడు వీరిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎందుకు మన రాష్ట్రానికి అందించారా అనేటువంటిది అర్థమవుతున్నది. మన తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు, తెలుగు దేశం, ఈ తెలుగు అనేటువంటి శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? తెలుగు అనేటువంటి శబ్దం మనం పిలుస్తూ ఉన్నాము, మనం స్మరిస్తూ ఉన్నాము అనంటే శివుణ్ణి స్మరిస్తున్నట్టుగా లెక్క. కారణం ఏమిటి అనంటే
తెలుగు దేశాన్ని ఎలా ఇంతకుముందు పిలిచేవాళ్ళు త్రిలింగ దేశము అని పిలిచేవాళ్ళు. త్రిలింగము, 3 లింగాల మధ్యలో ఉన్నటువంటి దేశం కాబట్టి మనది త్రిలింగ దేశము. అటు ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి, ఇటు శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు, కాళేశ్వరంలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వరుడి మధ్యలో ఉన్నటువంటి దేశం కాస్త త్రిలింగ దేశమైంది. అనంతర కాలంలో తెలుగుగా మారి తెలుగు అనేటువంటి పదం వచ్చింది. అంటే మనందరము కూడా ఆ శివుని యొక్క బిడ్డలము. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆ శివుడి యొక్క పేరుతోటి మన రాష్ట్రం ఏర్పడటం జరిగింది, మన తెలుగు భాష పేరు ఏర్పడటం జరిగింది, మన తెలుగుదేశం పార్టీ కూడా ఏర్పడటం జరిగింది. బహుశా అది కూడా శివ సంకల్పం అనుకోవచ్చు. మనం శివుడి గురించి చెప్పుకుంటున్నాం. నిరాడంబరంగా ఉన్నాడు స్వామి. ఏమిస్తాడు స్వామి? మోక్షమిస్తాడా? లయకారకుడుగా చెప్పుకున్నాం, శక్తి స్వరూపుడుగా చెప్పుకున్నాం. కానీ ప్రధానంగా శివుడు ఏమందిస్తాడు అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు, భోగభాగ్యాలని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. లక్ష్మీదేవికి కుబేరుడికి కూడాను స్వామి ఇచ్చాడు, వాళ్ళిద్దరికీ కూడా ఐశ్వర్యాన్ని. అయితే అవి సాధించడానికి ఎక్కువ కష్టపడాల్సినటువంటి పని లేదు. భోళాశంకరుడు మిగిలిన ఏ దేవతలకి పేరుని శివుడి పేరులో మనం చూస్తున్నాం. భోళాశంకరుడు కాసిన అభిషేక ప్రియుడైనటువంటి శివుడు. కాసిన నీళ్లు పోస్తే చాలు, ఒక మారేడు దళం పెడితే చాలు, ఇవేవి కూడా మేము చేయలేము అనంటే శివ అని పిలిస్తే చాలు పలుకుతాడు స్వామి. అటువంటి స్వామి సన్నిధిలో ఇందాక అమరావతి గురించి అనేక విశేషాలు చెప్పుకున్నాం. దేవతల రాజధాని కూడా అమరావతి. మరి ఆ అమరావతి పేరుతో మన రాజధాని ఏర్పరచుకుంటే దేవతలే దిగి వస్తారు. మన రాష్ట్రాన్ని ఎంత అద్భుతంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. నాకు ఒకటి అనిపించింది, ఇవాళ మహాశివరాత్రి శివుణ్ణి అందరూ కూడా ఇవాళ దేవాలయాలకు వెళ్ళి దర్శించుకుంటారు, అభిషేకాలు చేస్తారు. దేనికోసం చేస్తారు? మా కోరికలు తీర్చండి, మా కష్టాలు తీర్చండి, మేము జరిగేటట్టుగా చెయ్యి స్వామి అని చేసుకుంటారు. కానీ బహుశా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి అని మనందరి కోసమే ఆయన ప్రార్థనలు చేస్తారు, పూజ చేస్తారు, అభిషేకాలు చేస్తారు. పురాణ వాంగ్మయంలో ఒక మాట ఉన్నది, రాజు చేసేటువంటి ఏ యజ్ఞమైనా, ఏ యాగమైనా, ఏ పూజ అయినా, ఏ అభిషేకమైనా సరే దేవతలు స్వయంగా స్వీకరించి రాష్ట్రంలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తొందరగా అనుగ్రహిస్తారు అని. అలా మన కోసం పాటుపడుతూ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చేసేటువంటి పూజలు వారి కోసం కాక మన కోసం వారు చేస్తున్నారు. మరి మనమేం చేయాలి? వారు మన కోసం ప్రార్థిస్తే మనం వారి కోసం ప్రార్థించాలి, వారికి దేవతల ఆశీస్సులు ఉండేటట్టుగా చేయాలి. ఎందుకంటే మనందరం కోరుకుంటున్నటువంటి కలలను సాకారం చేస్తూ ఉన్నటువంటి వారు. అయితే ఇందాక చాలామంది మాట్లాడుతూ చెప్పారు, గుంటూరు గురించి చెప్పారు. నేను పుట్టింది కూడా గుంటూరులోనే, నేను మెడిసిన్ చదివింది కూడా, మెడికల్ కాలేజీలో చదివింది కూడా పూర్వాశ్రమంలో ఇక్కడే. అంతేకాదు చంద్రబాబు గారిని చూస్తే ఒక నాస్టాలజిక్ మూమెంట్. ఎందుకనంటే నాకు ఊహ తెలిసిన తర్వాత హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిదే ఫస్ట్ నాకు తెలిసినటువంటి ఊహ. అటువంటిది ఈరోజు వారిని చూడటం చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఇంకొక మాట, మేము ఆధ్యాత్మిక రంగానికి పీఠాలకి చెందినటువంటి వాళ్ళం. అనేకమైనటువంటి భక్తులు వస్తూ ఉంటారు, రకరకాల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే, మా రంగాల్లో మేము బిజీగా ఉండి ఎక్కువసేపు దేవతని మేము దేవాలయాలకు వెళ్ళలేకపోతున్నాము, పూజలు చేయలేకపోతున్నాము, ఇవేవి కూడా చేయలేకపోతున్నాం, బ్యాలెన్స్ కావట్లేదండి అన్నారు. భక్తిని వృత్తిని కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలో ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే నిర్విరామంగా రాష్ట్రం కోసం కృషి చేస్తూనే దానితో పాటుగా వారి ఇష్టదైవమైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామి గురించి కావచ్చు, అలాగే ఇవాళ శివరాత్రికి మనందరి కోసం ఇక్కడికి రావటం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏ పర్వదినం వచ్చినా సరే అత్యంత వైభవంగా జరగాలి అని అందుకు తగినట్లుగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన జాతిలో ఒకానొక సమయంలో ఇతర మతాలు దాడి చేసినప్పుడు దేవుడి నామాన్ని మనం పలకలేని స్థితి, దేవాలయానికి వెళ్ళలేని స్థితి, రాజులు కూడా ఏమీ చేయలేనటువంటి స్థితి, అటువంటి స్థితిని అనుభవించినటువంటి మన జాతి సనాతనమైనది,
ఎప్పుడూ కూడాను వెలుగొందేది అయినప్పటికీ కూడా రాజు యొక్క సహకారం మన ధర్మ పరిపాలనలో చాలా ముఖ్యమైనటువంటిది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు. కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞతోటి మన ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ అన్నిటితో పాటుగా ప్రపంచంలో మన వెంకటేశ్వరుడు అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రం వైపు చూస్తూ ఉంటారు. అటువంటి మన తెలుగు రాష్ట్రాన్ని కూడా భారతదేశంలోని ఒక ఆధ్యాత్మిక రాజధానిగా కూడా తీర్చిదిద్దాలి అని ఆశిస్తూ అభిలాషిస్తూ ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన మహావంశీ గారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా ఒక వ్యక్తి సామాన్యమైనటువంటి స్థితి నుంచి ఇన్ని వేల మందిని లక్షల మందిని మన ఛానల్స్ ద్వారా ప్రభావితం చేసేటువంటి స్థితికి రావటం అనేది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం. వారు మహాభక్తి ఛానల్ ప్రారంభం చేసి ప్రతి ఇంటిని ఒక దేవాలయం చేసేశారు అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శివుడి యొక్క ఆశీస్సులు ఇస్తూ ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఇక్కడ స్మరించాలి. ఒకటి శ్రీమతి నారా భువనేశ్వరి గారు. శివశక్త్యాయుక్తో అన్నారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేరు. ఆమె ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను ఏదన్నా వారితో మాట్లాడుతూ ఉన్నా కూడా వారు అమరావతి గురించి నాకు ఇంకొక ఆలోచన వచ్చింది అని చెబుతూ ఉంటారు. అయినా అది నేను డిస్టర్బ్ చేయను, అవునా వచ్చిందా అని చెప్పి వారు చెప్పింది నేను వింటూ ఉంటాను. నా భర్త నా కుటుంబం కోసం కాకుండా విశ్వమంతా కూడా తన కుటుంబం, తెలుగు ప్రజలంతా కూడా నా కుటుంబం అని భావిస్తూ ఉంటారు. అది నాకు చాలా గర్వకారణం అన్నారు. మరి ఆమె ఎంత త్యాగం చేశారో వీరిని మనకు అప్పచెప్పారు. అట్లాగే శ్రీమతి పద్మావతి, మారెళ్ళ పద్మావతి గారు ఇందాక కనిపించారు, వంశీ గారి శ్రీమతి. ఆవిడ యొక్క ప్రోత్సాహం ప్రోద్బలం ఈ మహాభక్తి ఛానల్ డెవలప్మెంట్లో, మహా మీడియా డెవలప్మెంట్లో ఎంతైనా ఉంది. శివుడైనా సరే శక్తి లేకపోతే ఏ పని చేయలేడంటుంది మన శాస్త్రం. అటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం అందరికీ అందిస్తూ ముఖ్యమంత్రి గారిని మా శక్తిపీఠానికి విచ్చేసి అమ్మవారి యొక్క శక్తిని కూడా ఒకసారి ఆ అనుగ్రహాన్ని కూడా పొందమని ఆశీర్వదిస్తూ స్వస్తి. నమఃశివాయ. ఓం నమఃశివాయ. ధన్యవాదాలమ్మా, చాలా సంతోషం మీ ఆశీస్సులకి. అలాగే మహా న్యూస్, మహా మ్యాక్స్, మహాభక్తి ఇలా ఛానల్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్ని, ఇన్ఫోటైన్మెంట్ని, స్పిరిచువాలిటీని అన్నిటినీ కూడా ప్రజలకి అందజేస్తున్నటువంటి సిఎండి మారెళ్ళ వంశీకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివుడు అంటే శక్తి, శివుడు అంటే శాంతి, శివుడు అంటే ప్రేమ, శివుడు అంటే త్యాగం, శివుడు అంటే భక్తి, శివుడు అంటే ఐశ్వర్యం, శివుడు అంటే సహనం, శివుడు అంటే మనందరం, అందరిలో ఉన్నటువంటి శివుడు. ఈ మహాశివరాత్రి పర్వదినాన మీరందరూ చేస్తున్నటువంటి జాగరణ అద్భుతంగా, మీరందరూ కూడా ఆయన కోరినటువంటి కోరికలు నెరవేరాలి అంటే మీరందరూ కూడా ఓం నమః శివాయ అని పెద్దగా చెప్పండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామివారికి వినపడాలి. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసినటువంటి మా మహా గ్రూప్ ఆధ్వర్యంలో, మహాభక్తి, మహా న్యూస్, మహా మ్యాక్స్ ఛానల్స్ ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినాన మహాశివోహం కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహణకి విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి, మనందరి ముఖ్యమంత్రి గౌరవనీయులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రాలయం పీఠాధిపతి పెద్దలు శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామీజీ గారికి, అదేవిధంగా శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామీజీ గారికి, మంత్రి మహేశ్వరి శ్రీ శక్తిపీఠం చంద్రగిరి వారు కొత్తాళం పీఠానికి చెందినటువంటి వారు, వారితో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, అవధాని వారు,
పద్మశ్రీ అవార్డు గ్రహీత మేడసాని నాగఫణి శర్మ గారికి, ఇతర పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక గొప్ప పర్వదినం. ఈరోజు ఒక గొప్ప పర్వదినం అయితే రేపు ఇంకొక గొప్ప పర్వదినం ఉంది. అదేంటి అనంటే, మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు, సామాజిక సేవా కార్యక్రమాలకి వేలాది కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం కోసం రావటం అన్నటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పెద్ద వరం. ఎక్కడ బిల్ గేట్స్, ఎక్కడ మైక్రోసాఫ్ట్ అధినేత, ఎప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కనపడిన వారితో మాట్లాడి హైదరాబాద్ తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ పెడితే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ అంత ఘనంగా వారి కోసం వచ్చి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ఈ ముందుకు వెళ్తుందంటే ఎంత గొప్ప విషయంగా భావించాలో చూడండి. ఇక లాస్ట్ ఇయర్ మహాభక్తి ఛానల్ స్టార్ట్ చేశాము. ఇదే రోజున ఇక్కడే స్టార్ట్ చేశాము. ఒక గొప్ప అదృష్టం ఏంటంటే, చిన్న వయసులోనే 3 కళ్యాణాలను నిర్వహించాం. నేను, మా సతీమణి పద్మావతి గారు 3 కళ్యాణాలు. ఇక్కడ శివపార్వత కళ్యాణం చేశాము. కాకినాడలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా చేశాము. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నభూతు నభవిష్యత్ అనే విధంగా దాదాపు 40-50 వేల మందితో అక్కడ గచ్చిబౌలి స్టేడియంలో చేయటం జరిగింది. నిజంగా ఇది ఆ శివయ్య కల్పించినటువంటి అదృష్టంగా భావిస్తున్నాము. ఇక ఇందాక పెద్దలందరూ కూడా అమరావతి గురించి ప్రస్తావించారు. అమరావతి, ఆ ఇంద్రుడు ఏర్పరిచినటువంటి అమరావతి, పంచరామాల్లో ఒకటైనటువంటిది మొట్టమొదటిది అమరావతి. మరి ఆ అమరావతినే సర్వనాశనం చెయ్యాలనేటువంటి కుట్ర ప్రయత్నాలు కూడా ఆ అమరావతి మీద జరిగినాయి. కానీ ఆ అమరావతి మీద జరిగినటువంటి కుట్రని ఛేదించటానికి ఆ శివయ్య నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో, నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కుటిల ప్రయత్నాలన్నిటికీ కూడా చెక్ పెట్టారు. అంటే ఆ శివయ్యని కూడా ఆ అమరలింగేశ్వర స్వామి పేరు, ఆ అమరలింగేశ్వర స్వామి పేరుతో అమరావతి ఏర్పడితే దాని మీద కూడా కుట్రలు జరిగితే ఈ శివయ్య, ఈ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ అమరావతిని కాపాడి ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక రాజధాని అమరావతి, అమరలింగేశ్వరుడు ఆ శివయ్యని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నటువంటి ఏకైక గొప్ప వ్యక్తి. మరి ఆ శివయ్య ఆశీస్సులు ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి, ఈ రాష్ట్రానికి ఉంటాయి, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఉంటాయి అనేటువంటిది కూడా ఆలోచించాల్సుకోవాల్సింది. ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మా మహాభక్తి ఛానల్ ద్వారా, మహా న్యూస్ ద్వారా, మహా మ్యాక్స్ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంత పెద్ద ఏర్పాట్లు చేయడానికి మా టీం అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పెద్దగా, చాలా పెద్దగా రావాలి. ఎందుకంటే స్వామి వారికి మీ అందరికీ ఆ కటాక్షాలు రావాలి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు వంశీ గారు. ఇక పూజా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే పీఠాధిపతులందరినీ కూడా పాల్పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ముందుగా ఈ శివలింగానికి అభిషేకంతో తదుపరి కార్యక్రమాలన్నీ ప్రారంభం అవుతాయి.
अस्तु सदाशिवो अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वर सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय चारुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नौ यो अप्सु यवोषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु एते सहस्रमयुतं पाशा मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नर्य प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जाताञ्जनिष्यमाणाञ्च अमृते सत्ये प्रतिष्ठितां हिरण्यभागं पितुं मे गोपाय रसमन्नमिहायुषे अदब्धायोऽसि ततनो हिरण्यपात्रं मधो पूर्णं दधाति मधव्यासानिधि एकदा ब्रह्मण उपारते गंगा पार्वती समेत मल्लेश्वर स्वामिने नमः नीराजनं दर्शयामि आचमनीयं समर्पयामि रक्षां धारयामि नमः पार्वती पतये हर हर महादेव माता महाराज्ञी की बोला शंकर भगवान की ओम सहस्र परमा देवी शतमूला शतांकुरा सर्वगं हरतु मे पापं दूरात् स्वप्ननाशिनी काण्डात् प्ररोहन्ते परुषः परे येवानो दूर्वे प्रतनु सहस्रेण शतेन च या शतेन प्रतनोषि सहस्रेण विरोहसि तस्यास्ते देवीष्टके विधेम हविषा वयम् अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा शिरसा धारयिष्यामि रक्षस्व मां पदे पदे तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो गंगा पार्वती समेत मल्लेश्वर स्वामिने नमः तव पादारविन्दयोः वेदोक्त सुवर्ण मंत्रपुष्पं समर्पयामि आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि सकल राजोपचाराणि समर्पयामि अनया परमेश्वर प्रीत्यर्थं यथाशक्ति पूजया च भगवान् सर्वात्मकः सर्वं परमेश्वरार्पणमस्तु परमेश्वरः सुप्रीणातु अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयं पुत्रोऽयम् इति माम्मत्व क्षमस्व परमेश्वर मया कृत सर्व अपराधान् क्षमस्व सहना भवतु सहना भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम
శాంతి శాంతి శాంతి. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనాభుతాం పురీం. తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం సదాం దదు. భాగధేయేనైవైనం ప్రణయతి. బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవతాః. సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవితి బ్రాహ్మణే వసంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివి నమస్కుర్యాత్ నాశ్లీలం గీతయే. దేవతా ఏవ దేవతాః ప్రియణాతి. ఘృతేన త్వం త్వం ఘృతేన ఘృతేన త్వం తనువస్తనువస్త్వం ఘృతేన ఘృతేన త్వం తనువః. త్వం తనువస్తనువస్త్వం త్వం తనువో వర్ధయస్వ వర్ధయస్వ తనువస్త్వం తనువో వర్ధయస్వ. తనువో వర్ధయస్వ వర్ధయస్వ తనువస్తనువో వర్ధయస్వ సత్యా సత్యా వర్ధయస్వ తనువస్తనువో వర్ధయస్వ సత్యా వర్ధయస్వ సత్యా సత్యా వర్ధయస్వ వర్ధయస్వ సత్యా సంతు సంతు సత్యా వర్ధయస్వ వర్ధయస్వ సత్యా సంతు సత్యా సంతు సంతు సత్యా సత్యా సంతు యజమానస్య యజమానస్య సంతు సత్యా సత్యా సంతు యజమానస్య సంతు యజమానస్య యజమానస్య సంతు సంతు యజమానస్య కామా కామా యజమానస్య సంతు సంతు యజమానస్య కామా యజమానస్య కామా కామా యజమానస్య యజమానస్య కామా కామాయితి కామా. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. బావుగారు ధాన్యం ధనం లాభం శత సంవత్సరం దీర్ఘమాయుష్యమారోగ్యమావిధాశ్చోభమానం మహీయసే. ధాన్యం ధనం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. మనోరథాః పరిపూర్ణా భవంతు. శరీరే సంపూర్ణ ఆరోగ్యదా సిద్ధి ద్వారా, రాష్ట్ర సుస్థిరత పాలన సిద్ధి ద్వారా ఆయుర్వర్చో యశోబల అభివృద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. తథాస్తు. మన రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ని కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వస్తూ, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ పరంగా కూడా ఎన్నో ఉత్సవాలని ఫెస్టివల్స్ని నిర్వహిస్తూ కళలకి కళాకారులకి పెద్దపీట వేస్తూ మనందరికీ ఆదర్శప్రాయాలుగా నిలిచినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మంత్రాలయం పీఠాధిపతి శ్రీ 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 జగద్గురువు సుబుధేంద్ర తీర్థ స్వామీజీ గారు మంత్రాలయం 40వ పీఠాధిపతి శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామిని మంత్రమహేశ్వరి శ్రీ శక్తిపీఠం చంద్రగిరి శ్రీ మారెళ్ల వంశీకృష్ణ మహాన్యూస్ ఎండి పద్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ ప్రముఖ తెలుగు కవి శతావధాని ఇటీవలే పద్మశ్రీ కూడా వచ్చింది
అదే మరిగా ఈరోజు ఈ మహాశక్తి శివోహం కార్యక్రమం గట్టిగా అందరూ కూడా శివుని ఒకసారి ప్రార్థిద్దాం. ఓం నమః శివాయ. ఇంకా గట్టిగా చెప్పాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పుణ్యక్షేత్రాల్ని శైవ క్షేత్రాలన్నీ దర్శించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు నేను కూడా సమాచారం తెప్పిస్తున్నాను. అన్ని శివాలయాలు కిక్కిరిసి ఉన్నాయి. ఎక్కడికక్కడ భక్తులందరూ కూడా శివుని ప్రార్థించి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈరోజు మహాభక్తి ఛానల్ నిర్వహిస్తున్న మహాశివరాత్రి, మహాజాగరణ, శివోహం కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ ఒకసారి చూస్తే రాత్రి అంతా కూడా మీరు ఇదే మారిగా ఉండి శివరాత్రి పూర్తిగా గడిపే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. దేవతల కొలువైన ప్రాంతం, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని, మనందరి రాజధాని అమరావతి. సాక్షాత్తు అమరలింగేశ్వరుడు నిలిచిన పుణ్యభూమి మన అమరావతి. అలాంటి నేలపై ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన వంశీని మరొక్కసారి మీ అందరి తరపున అభినందిస్తున్నాం. ఈరోజు మహాభక్తి ఛానల్కు అదే మరి మహాగ్రూప్ చైర్మన్ వంశీకృష్ణ ఆయన సతీమణి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. చీకటిని తొలగించి ఆత్మజ్ఞానం ప్రసాదించే శివయ్య, శివశక్తి ఆయనకే ఉంది. అది ఆది భిక్షు ఆయనే. మనకు అన్నీ ఇచ్చేది ఆయనే. ముక్తి సాధించడానికి దగ్గర దారి ఏదైనా ఉందంటే అది శివారాధన, శివ పూజ. దానికి ఈ శివోహం ఎంతో ప్రేరణ ఇస్తుందని నేను భావిస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. ఈ యొక్క ప్రజా రాజధాని అమరావతి నుంచి ఈరోజు మనందరం కూడా శివుణ్ణి ప్రార్థిస్తున్నాం. నేను ఎప్పుడు ఒకటే కోరుకున్నా, మళ్ళీ ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరం ఉంటే ఆ రోజు నేను సైబరాబాద్ నగరానికి శ్రీకారం చుట్టాను. అది భవిష్యత్తు నగరంగా ఆ రోజు ఆలోచించాం. ఈరోజు మీరు ఆలోచిస్తే అమరావతి భావి తరాలకు ఒక ఆదర్శమైన నగరం. దేవతల రాజధాని అమరావతి అయితే ఈ ప్రజా రాజధాని ప్రపంచంలోని తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది. ఆ విధంగా చేయమని శివుణ్ణి ప్రార్థించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ రాష్ట్రం బాగుండాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించబడాలి. మళ్ళీ ఆ సంపద పేదలకు ఎప్పటికప్పుడు అందుబాటులో సమిక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జరగాలని. అందుకే ఈరోజు కూడా కోరుకున్నాను, స్వర్ణాంధ్ర 2047 2047కి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు వచ్చి మన జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. అదే ఈరోజు శివుణ్ణి కోరుకున్నాను. ఇంకో పక్క మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆలయాలు,
అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు, జ్యోతిర్లింగం, శక్తిపీఠం, ఒకే చోట కొలువైన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక శ్రీశైలమే కాదు, పంచరామాలు, శ్రీకాళహస్తి, లేపాక్షి, దక్షిణ కాశీ, దాక్షారామం, మహానంది, శ్రీముఖలింగం, కోటప్ప కొండ ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఉదయం నుంచి సమాచారం తెప్పిస్తే ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమయ్యారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దేవాలయాల సంరక్షణ కోసం, నిర్వహణ కోసం ఈ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం. ప్రతి గుడిలో దీపం వెలగాలి, ప్రతి నిత్యం నైవేద్యం పెట్టాలనేది మా విధానం. అందుకే దేవాలయాల సేవలో అనూహ్యమైన మార్పులు తెచ్చాం. దేవాలయ పవిత్రత, భక్తుల విశ్వాసం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భక్తుల మనోభావాలు, సెంటిమెంట్లు గౌరవిస్తూ పవిత్రత పెంచవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక భక్తులపైనే కాదు, పాలకులపైన కూడా ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఆ పవిత్రతను కాపాడతానని ఈ మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారు 1985లో తిరుమలలో అన్నదానాన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు అక్కడ చూస్తే దగ్గర 2 లక్షల మందికి అన్నదానం పెట్టే పరిస్థితికి వచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాణదానం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. శ్రీవారి సేవకులనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు మీరు చూస్తే దేశం మొత్తం 5,000 దేవాలయాలు కట్టాలని, రాజధానిలో పెద్ద దేవాలయాలు కట్టాలని, ప్రపంచంలో ఎక్కడ హిందువులున్నా అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది నా సంకల్పం. దానికోసం కృషి చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నాను. చాలామంది ఇప్పుడు కూడా మాట్లాడారు. ఏపీ అంటే క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్, ఐటీ హబ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ అని. టెక్నాలజీ అవసరం. సంపద సృష్టించాలంటే టెక్నాలజీ మనం అందరం కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ని హైదరాబాద్ తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ ఏఐ వచ్చింది, క్వాంటమ్ వచ్చింది, టెక్నాలజీ పెను మార్పులు తీసుకొస్తా ఉంది. మన జీవితాల్లో మార్పు వస్తుంది. అందుకని మళ్ళీ రేపు బిల్ గేట్స్ మన అమరావతికి వచ్చి మనకు చేయూతనిస్తాడని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక టెక్నాలజీలోనే కాదు, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది. టెంపుల్ టూరిజానికి తిరుగు ఉండదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారతదేశంలో పవిత్ర దేవాలయాలు ఎక్కడన్నా ఉన్నాయంటే
దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేవాలయాలకు, జాతరలకు బాగా ఇటీవల కాలంలో రద్దీ పెరిగింది. దానికి మా ఆడపడుచులను చూస్తే అనిపిస్తుంది, నేను స్త్రీ శక్తి కింద ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాను. బస్సులన్నీ ఫుల్గా ఉన్నాయి, దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తులందరికీ కూడా దేవుణ్ణి దర్శించుకొని ఆశీస్సులు తీసుకునే పరిస్థితి వచ్చింది. అది కూడా ఒక కారణం. ఈరోజు మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఎవరిని అడిగే పని లేకుండా ఈరోజు ఉచిత ప్రయాణ సౌకర్యం చేసే ఏర్పాటు కల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మహా న్యూస్, మహా ఎంటర్టైన్మెంట్ ఛానల్ నడుపుతూ మరోవైపు మహాభక్తితో అందరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తెస్తున్న మహాశక్తి మన వంశీ. ఆయనకు, ఆయన బృందానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆదాయం కోసం మహా టీవీ రన్ చేస్తే భక్తి కోసం, దేవుని ఆశీస్సుల కోసం ఈరోజు ఆయన భక్తి ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. నేను పోయిన సంవత్సరం ఇక్కడ చూశాను. శివోహం కాకినాడలో సీతారాముల వారి కళ్యాణం, గచ్చిబౌలిలో శ్రీనివాస కళ్యాణం చేసి తెలుగు నేలపై భక్తి ఉద్యమాన్ని నడిపిస్తున్న వంశీని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ప్రకృతిని ఆరాధించడం, పూజించడం మన భారతీయ సాంప్రదాయం. అందుకని ఓసారి నా అదృష్టం కూడా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహిస్తున్నాం. పై సంవత్సరం కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి. అది కూడా మూడోసారి. నేనే ముఖ్యమంత్రిగా ఉండి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు 3 సార్లు చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందు కూడా మీరందరూ కూడా ఇప్పటి నుంచే సహకరించి ఈ పుష్కరాల్ని మనం జయప్రదం చేసుకుంటూ ప్రకృతిని ఆరాధిద్దాం. నదుల్ని, చెట్లను, పశు సంపదను ఆరాధించే సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం. విలువలుండే సాంప్రదాయం భారతదేశ సాంప్రదాయం. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా అన్ని దేశాల కంటే కుటుంబ విలువలు కానీ, సామాజిక బాధ్యత కానీ ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి మహాశివుడు మనందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని, సంపదనివ్వాలని, అదే సమయంలో విలువలతో కూడిన సమాజం కోసం ముందుకు పోయే విధంగా ఆశీర్వదించాలని మరొక్కసారి కోరుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదలందరికీ న్యాయం జరగాలి, పేదరికం లేని సమాజం ఉండాలి, అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని శివుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.
నిజంగా మనం ఇంకెవరినో ఆదర్శంగా తీసుకోనక్కర్లేదు. మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారి జీవనశైలి, అలాగే వారు సాటి మనుషుల్ని చూసేటువంటి విధానం, వారు చేసేటువంటి అద్భుతమైనటువంటి పనులు, ఇవన్నీనే ఆదర్శంగా తీసుకుంటే సరిపోతుంది. ఈరోజు మన ఈ శివోహం కార్యక్రమానికి విచ్చేసినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన మహా మ్యాక్స్, అలాగే మహా న్యూస్ అండ్ మహా భక్తి ఛానల్స్ తరపున ప్రత్యేకమైనటువంటి చెప్తున్నాం. మంత్రాలయం పీఠ చెక్ 1 2. మంత్రాలయం పీఠాధిపతుల వారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి ఆశీర్వచనాన్ని అందిస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సినీ ప్రముఖుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బోయపాటి సీను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాబీ గారు టు ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్. అండ్ అలాగే హీరో తేజ సజ్జా గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. సుడిగాలి సుధీర్ టు ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్. మహాశివరాత్రి అలాగే మహాజాగరణ సందర్భంగా మనకి ఈరోజు ఇంకా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటితో పాటుగానే కనుల విందుగా మనందరం ఎన్నో రోజుల పాటు, సంవత్సరాల పాటు గుర్తించుకునే విధంగా రుద్రాభిషేకం కార్యక్రమం కూడా జరగనుంది. వంశీ గారికి కూడా మంత్రాలయం పీఠాధిపతుల వారు చిరు సత్కారం. మాడుగుల నాగమణి భూషణ్ గారు కూడా వంశీ గారిని సత్కరించారు. అలాగే డైరెక్టర్ బోయపాటి సీను గారిని, డైరెక్టర్ బాబీ గారిని, హీరో తేజ సజ్జా గారిని అండ్ ఆల్సో సుడిగాలి సుధీర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు గారికి మరొకసారి ఈ శివోహం కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. పీఠాధిపతులు అందరూ చెప్పిన విధంగానే ఒక్కసారి ఓం నమః శివాయ నిలబడి అందరూ ఒక్కసారి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అందరూ నించొని ఒక్కసారిగా మంత్రోచ్చరణ చేద్దాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సీఎం గారి చేతుల మీదుగా వచ్చినటువంటి మన సినీ ప్రముఖులకి చిరు సత్కారం. ఓం నమః శివాయ. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఈరోజు అందరూ భక్తి శ్రద్ధలతో
ఆ పరమశివుడిని ధ్యానిద్దాము. కోపతాపాలు, మదమాత్సర్యాలు అన్నీ పక్కన పెట్టి ఈరోజు పాజిటివిటీతో ఆ శివుడిని స్మరిద్దాము. హీరో తేజ సజ్జా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హీరో తేజ సజ్జా గారిని వేదిక మీదకి హనుమాన్ అలాగే మిరాయి సినిమాలతో మనందరినీ ఆద్యంతం ఎంటర్టైన్ చేసినటువంటి హీరో తేజ సజ్జాకి స్వాగతం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ శివుడి ఆశీస్సులతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దినదినాభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివోహం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు ఈరోజు మన శివోహం కార్యక్రమంలో వైలిన్తో మ్యాజిక్ చేయడానికి, అంటే తన మ్యూజిక్తో ఇన్స్ట్రుమెంటేషన్తో మ్యాజిక్ చేయడానికి కామాక్షి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వైలినిస్ట్, ఆవిడికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే వారి టీంలో ఉండేటువంటి రాహుల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరికొద్దిసేపట్లో కామాక్షి గారి వైలిన్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు పూజా కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. తాటికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము.